హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా అపార్ట్మెంట్లో వినాయకుడి బొమ్మ పెట్టాం. దీనికోసం ఫస్ట్ అయితే రాట వేసాము. చక్కగా అందరూ నవధాన్యాలు, పాలు వేసి అక్షంతలు వేసాము. తర్వాత వినాయకుడి పందిరైతే రెడీ అయిపోయింది. ఫుల్ లైటింగ్ అది పెట్టి చాలా బాగా రెడీ చేశారు. ఇంకా వినాయకుడి విగ్రహం తెచ్చి పెట్టడం ఒక్కటే లేట్ అన్నమాట. నెక్స్ట్ డే వినాయక చవితి కనుక పెద్ద వినాయకుడి విగ్రహం తీసుకొని వచ్చి పందిర్లో పెట్టాము. మా వినాయకుడిని మేము 5 days వరకు ఉంచామన్నమాట. ఈ 5 days కూడా రోజు కుంకుమ పూజలు, హోమాలు, అన్ని పూజలు కూడా చక్కగా చేయించుకున్నారు అందరూ. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. మేమైతే ఇలా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టి ఇదంతా మాకు కొత్త అన్నమాట. కొత్తగా ఇంటికి వచ్చాం కాబట్టి ఇది మాకు నిజంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎప్పుడూ ఖాళీ ఉండదు కనుక ఎక్కువ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయలేదు మేమైతే. కానీ ఈసారి కొంచెం ఇన్వాల్వ్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేము కొత్తగా వచ్చినా సరే ఇక్కడ వాళ్ళందరూ మమ్మల్ని బాగా కలిపేసుకున్నారు వాళ్ళతో పాటు. అక్కడ లడ్డు ఉంది చూసారా, అది 30,000కి వేలం పాట పాడుకున్నారు. ఇంకా నిమజ్జనం రోజు నేను, మా వారు, మా పాప అందరం మా వంతు సహాయం మేము చేసాము. మేము అంత దూరం నడవలేమని బస్ కూడా పెట్టించారు. బట్ మా వారు ఇంకొక అతను వినాయకుడి విగ్రహంతో పాటు వ్యాన్లో వచ్చారు. పెద్ద విగ్రహంతో పాటు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా వ్యాన్లో పెట్టేశాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పెట్టాం. సో ఇంకా చాలా మంచి ఊరేగింపుతో వినాయకుడిని తీసుకొని వెళ్తున్నాం. దారంతా ప్రసాదం పంచుతూ వచ్చాం. పరవన్నం, పులిహోర, శనగలు, లడ్డు ప్రసాదం పంచుతూ వచ్చాం. నేను, పాప ఇంకా అందరం దారంతా ప్రసాదం పంచుతూ సగం దూరం నడిచేసాం. ఇంకా తర్వాత నుంచి బస్సు వచ్చింది, ఎక్కేసాం. చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా నిమజ్జనం చేసే ప్లేస్కి మేము అందరం వచ్చేసాం. కొంచెం దూరం నడిచాం. అక్కడ వినాయకుడి విగ్రహాన్ని దించి నీళ్ళు, పాలు, కొబ్బరికాయ కొట్టి దేవుడికి మళ్ళీ అభిషేకంలా చేసాం. వినాయకుడి చుట్టూ తిరిగి దండం పెట్టుకున్నాం. గణపతి బప్ప మోరియా అంటూ ప్రార్థన చేసుకున్నాం. అక్కడ నిమజ్జనంకి మేము చేయకూడదు కాబట్టి చేయకూడదు అన్నమాట. అందుకని అక్కడున్న గజ ఈతగాళ్ళతో చేయించాము. వాళ్ళే లోపలికి తీసుకెళ్ళి చేశారు మొత్తం. మాతో పాటు ఇంకా చాలామంది విగ్రహాలు తీసుకొని వచ్చారు. అసలు వినాయక చవితి అంటే చాలా చాలా పెద్ద పండగ. ఒక్కరోజు కాదు, కొంతమంది అయితే 21 days ఉంచుతారు. ఉన్న అన్ని రోజులు కూడా అన్నీ చేస్తారు. పూజలు, పాటలు అన్నీ చేస్తారు. ఆ హడావిడి, ఆ ఎంజాయ్మెంట్ ఇంకా వేరే పండగకి అంతలా రాదు. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలను క్రేన్తో దించుతున్నారు. ఇదంతా అయిపోయాక మళ్ళీ మేము నడుచుకుంటూ తర్వాత బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాం. చాలా చాలా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ వినాయక చవితి మాత్రం. ఇదండి మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడి విగ్రహం సంగతి. వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.